వైభవ్ సూర్యవంశీ అనే ఈ పేరుని ఏ క్రికెట్ అభిమాని కూడా ఎప్పటికీ మర్చిపోలేడు. అదే లెవెల్లో ఆడాడు మనోడు. ఎందుకంటే గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో 14 ఏళ్ల వయసున్నటువంటి ఈ బుడ్డోడని పిలవాలేమో ఈ ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన భారత క్రికెటర్గా నిలిచాడు. కేవలం 35 బంతుల్లోనే శతకం బాది టీ20లో సెంచరీ చేసిన యంగెస్ట్ క్రికెటర్గా నిలిచాడు. ఇంకా పలు రికార్డులు కూడా అందుకున్నాడు. అయితే వైభవ్ బ్యాటింగ్ స్కిల్స్, సిక్సర్ హిట్టింగ్ చూసి యావత్ క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. అదే సమయంలో పలు అనుమానాలు కూడా లేవనెత్తుతున్నాయి. నిజంగానే వైభవ్ వయసు 14 ఏళ్ళేనా, ఇతను ఏమన్నా అబద్ధం చెప్తున్నాడా, ఇలా చాలామంది మధ్యలో వస్తున్నటువంటి ప్రశ్నలు. ఎందుకంటే క్రికెట్ ప్రపంచంలో చాలామంది ఆటగాళ్ళు తమ వయసుని దాచిపెట్టి దొరికిపోయిన వారు ఉన్నారు. పైగా వైభవ్ స్వరాష్ట్రమైనటువంటి బీహార్లో పలువురు క్రికెట్లు కూడా వయసు దాసి మోసం చేసేవాళ్ళు ఉన్నారు. అందుకే చాలామందికి వైభవ్ వయసు మీద అనుమానం అయితే ఉంది. ఈ నేపథ్యంలో వైభవ్ యొక్క వయసు నిజంగానే 14 ఏళ్ళు నిరూపించే ఫోటోలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇదే విషయం మీద రీసెంట్గా వాళ్ళ ఫాదర్ స్పందించారు. అతను వయసు 14 కాదు 20 ఉంటుందని చాలామంది స్ప్రెడ్ చేస్తున్నారు. 25 ఉండొచ్చని కూడా ఇంకొంతమంది అంటున్నారు. ఇవి చాలామంది మొన్న వీడియో చేస్తే అందులో కూడా కామెంట్స్లో కూడా ట్రోల్ చేశారు. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని మనకి అర్థమవుతుంది. 14 సంవత్సరాలు ఇతనికి ఏజ్ అని ఒక ఇంటర్వ్యూలో ఈయన ఫాదర్ కూడా, ఈ పిల్లడు ఫాదర్ కూడా చెప్పారు. నేను నా కొడుకు కోసం ఇల్లు నమ్ముకున్నా, పొలం అమ్ముకున్నా, నాకు నా కొడుకు యొక్క వయసు దాచాల్సిన అవసరం లేదు. నా కొడుకుది ఎక్కడా కూడా అదృష్టం కాదు, టాలెంటు. చదువు మానేసి మరి అతను ఇన్నాళ్ల పాటు క్రికెట్ ఆడుతూ సూపర్ సక్సెస్ అవుతూ వెళుతున్నాడు. చిన్నప్పటి నుంచి వాడికి కాస్తంత ఎదుగుదల అనేది ఎక్కువగా ఉంటుంది తప్ప బలంగా ఉండడం అనేది మా కొడుకున్నటువంటి అలవాటు అంటున్నారు ఆయన. మీరు నన్నే చూస్తే నేను ఒకప్పుడు ముంబైలో పబ్లిక్ టాయిలెట్లకు అడిగాను, ఈరోజు నేను బౌన్సర్గా పనిచేస్తున్నాను అని చెప్తున్నాడు వైభవ్ సూర్యవంశీ యొక్క ఫాదర్. కావాలంటే మీరు డిఎన్ఏ టెస్టో, బోన్ టెస్టో మీరు ఏం చేస్తారో చేయండి, సరైనటువంటి వయసు వచ్చిందా లేదో కూడా మీరు చెక్ చేసుకోండి అంటూ ఆయన ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నాడు. మా వాడు పుట్టిన బర్త్ డీటెయిల్స్ ఉన్నాయి, హాస్పిటల్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ ఉన్నాయి. తన కొడుకు మీద వస్తున్నటువంటి విమర్శలను ఆయన ఈ రకంగా తిప్పికొట్టినట్లయింది. దీంతోపాటు రీసెంట్గా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పాడంటే, నా కొడుకు ఈ వయసులోనే ₹1 కోటి సంపాదించేశాడు. సహజంగా చిన్న వయసులో డబ్బులు సంపాదించినప్పుడు తల పొగరు బాగా ఎక్కేస్తుంది డబ్బు వల్ల. అది మాత్రం పొరపాటును కూడా నా కొడుకు ఎక్కకుండా నేను చూసుకుంటాను అన్నాడు. అతని కాళ్ళు నేల మీద ఉండేలా చూసుకుంటాను, నేను బాగా ఆడితేనే జీవితం బాగుంటుంది, ఇంకా నా కొడుకు చాలా దూరం ప్రయాణం చేయాలి, కాబట్టి జాగ్రత్తగా ఉండి చూసుకుంటూ ఉంటాను అని చెప్తూ అతను ఎమోషనల్ అయ్యారు. వైభవ్ స్వరాష్ట్రమైన బీహార్ క్రికెట్కి బర్త్ వివరాలు ఒక ఇంటర్వ్యూలో అతను ఇస్తున్నప్పుడు ఏం చెప్పాడంటే, అప్పటికి మీడియాతో అతను మాట్లాడుతూ 2023 ఏప్రిల్లో బిఎన్ఎన్ న్యూస్ అనే ఛానల్కి మనోడు ఇంటర్వ్యూ ఇచ్చాడనమాట. నీ ఏజ్ ఎంత అని అక్కడ ఒక విలేకరు అడిగినప్పుడు, నా ఏజ్ ప్రస్తుతం 13, ఏడాది సెప్టెంబర్కి నాకు 14 పూర్తవుతాయని చెప్పాడు. దీని ప్రకారం చూసుకుంటే 27/9/2009లో ఇతను పుట్టినట్టు అనమాట లెక్క ప్రకారం. ఇతనే చెప్పాడు అది. సో అలాగా ఇతని వయసు 15 సంవత్సరాలు అట్లా ఉండొచ్చు, కానీ రికార్డులను బట్టి లెక్కలు చూసుకుంటే 14 సంవత్సరాలు. సో ఒక ఏడాది అటు ఇటే ఉంది తప్ప, అంటే ఇదంతా లెక్కేసుకుని మనం చూసుకుంటే ఇతను ఒక ఏడాది అటు ఇటు చెప్తున్నాడు తప్ప ఎక్కడా కూడా చాలామంది అంటున్నట్టు 20 ఏళ్ళు దాటి ఉంటాయి అనేది మాత్రం కంప్లీట్ బుల్షిట్ అని తేలుతుంది.